హాయ్ అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇవాళ తొలి ఏకాదశి కదండి. దేవుడికి ఇలా పూజ చేసుకుంటున్నాను. దేవుడి సామాన్లు అన్నీ శుభ్రం చేసుకొని పువ్వులు అలంకరించుకొని దేవుడి పటాలన్నింటికీ కూడా పువ్వులు అలంకరించుకొని దీపారాధన కార్యక్రమం చేస్తున్నానండి. అంత కలకల్లాడిపోతుందండి. దీపారాధన చేసుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా పద్మార్కం గజాననమహర్నిశం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధరబౌద్ధనే సదా. ఓం శాంతి శాంతి శాంతి. ఇదేంటి ఈవిడ ఏకాదశి రోజు వినాయకునికి చదువుతున్నది అనుకుంటున్నారండి. ఏ పని చేసినా వినాయకుడితో కదండి మొదలు పెడతాం. విష్ణుమూర్తి పూజ అయినా లక్ష్మీదేవి పూజ అయినా ఏ పూజ అయినా ఫస్ట్ వినాయకుడికి. ఇదిగోండి మా వినాయకుడు పాలరాతి వినాయకుడు అండి. వినాయకుడికి పూజ చేసుకొని తర్వాత మన ఏ దేవుడి పూజని చేసుకుంటామండి. అది ఫస్ట్ వినాయకుడు కదండి. విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడంటండి. అందుకే ఈరోజు యోగ నిద్ర నుండి బయటకు వస్తాడని అనుకుంటున్నాను. అందుకే ఈరోజు తొలి ఏకాదశిగా చెప్పబడిందండి. దేవుడికి ఇలాగ పూజించుకుంటున్నానండి. బాగుందండి మా దేవుడి మూల. నేనే పట్టుకొని సెల్ ఫోన్ నేనే వీడియో తీసుకోవడం అండి. ఒక్కదాన్ని అవడం వల్ల మీకు సరిగా చూపించలేకపోతున్నాను. దేవుడి మూల అయితే కలకల్లా ఆడిపోతుందండి. ఎర్ర మందారాలతోటి పూజ చేశానండి విష్ణుమూర్తికి. బాగుందండి ఈరోజు మా విష్ణుమూర్తి పూజ. కలకల్లాడిపోతుందండి మా పూజారు. ఈ పూజను మీరు కూడా చూసి ఆనందించేయండి. అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉన్నారు, కలకల్లాడిపోతున్నారు. ఈ కొబ్బరి నీళ్ళు అండి, కొబ్బరికాయ కొట్టి వేసిన నీళ్ళు గిన్నెలోనే. ఈరోజు కొబ్బరికాయ పెట్టానండి. శనగలు ఉడికిచ్చాను కానీ తీసుకురాలేదు, మర్చిపోయాను. బాగుందండి.
పూజ రూమ్ అండి. చూసేయండి, చాలా బాగుంటుందండి మా పూజ రూమ్. చూడండి ఎంత అందంగా ఉందో, కలకలలాడిపోతుంది. చూస్తున్న కొలది చూడాలనిపిస్తుందండి. దేవుడికి, భగవంతుడికి ఇలాగా చక్కగా నైవేద్యం పెట్టి, పువ్వులు పెట్టి ఇలా అలంకరించుకుంటే ప్రతిరోజు పండగేనండి. ప్రతిరోజు పూజ చేసుకోవడం వల్ల మనసు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఆ దేవుడికి ఏదో దీపారాధన చేసుకుంటున్నామని ఆనందం కూడా ఉంటుందండి. బాగుందండి ఆ పూజ వీడియో. బ్యూటిఫుల్ పూజ వీడియో. బ్యూటిఫుల్ అమ్మవారు, అందమైన అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు. ఈ అమ్మవారిని నేను గాజువాకలో అమ్ముతుంటే, బండ మీద పెట్టి అమ్ముతారు కదండి ఆ విగ్రహాన్ని, అలాంటివి అక్కడ తీసుకొచ్చానండి లాస్ట్ ఇయర్ వరలక్ష్మీదేవి పూజకి. అప్పటి నుంచి ఆ తల్లికి పూజ చేసుకుంటున్నాను. బాగుందండి మై పూజ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి. ఫ్రెండ్స్ అండ్ చుట్టాలకి షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతానండి. బాగుందని అనుకుంటున్నాను మై పూజ వ్లాగ్. నేనే అన్నీ పెట్టుకొని నేనే వీడియో తీయడం వల్ల చేయలేకపోతున్నాను. పిల్లలు ఎవరో రావట్లేదు వీడియో తీయమంటే. నేనే అన్నీ అలంకరించుకొని ఒక చేతితో చేసుకుంటే ఒక చేతితో తీస్తానండి. ఇంకా ఎవరైనా పట్టుకొని తీసిన వాళ్ళు ఉంటే ఇంకా బాగా చేస్తాను, తీయగలండి. ఎవరైనా తీసిన వాళ్ళు ఉంటే ఇంకా బాగా చేసుకోవచ్చు. ఓకే అండి, బాగుందని అనుకుంటున్నాను మై పూజ వీడియో. మీరు దండం పెట్టేసుకోండి. నేనైతే ఉదయాన్నే పూజ చేసి దండం పెట్టేసుకున్నాను. నచ్చిందండి? సబ్స్క్రైబ్, వాచ్ నౌ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మై నేమ్ ఈజ్ విజయలక్ష్మి అండి. ఇంకా బ్యూటిఫుల్ వీడియోస్ పెడతానండి. నాతో పాటు మీరంతా చూసేయండి. మరి ఉంటానండి. బాయ్ అండి, బాయ్.